పాత నిబంధనలో ప్రవక్త మనకు తెలుసు, ఇర్మియా. ఆ ప్రవక్తకి ఇంకో పేరుందని చెప్పారు. ఏం పేరు? కన్నీటి. నేను చెప్పిన మాట ఏంటి? చెప్పలేదా? విలపించే కన్నీటి ప్రవక్తన, విలపించే ప్రవక్తన. కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇర్మియా కన్నీటి ప్రవక్త. ఏంటి ఆయన కన్నీరు ఎందుకు? ఆయన విలపించేది ఎందుకు అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు దీవించబడాలని, వారు సరైన సత్యమును తెలుసుకోవాలని వారి కొరకు కన్నీరు కార్చి ప్రకటించారు. మాట అనుకోతే ఏం చేస్తాం? పిల్లలు మాట అనుకో ఏం చేస్తాం? ముందు కోపడతాం, గర్దిస్తాం. ఆ తర్వాత ఏదురా ఇది వచ్చిన బాధ, కన్నీళ్ళు ఎట్టునన్ను మారుట్లని వాడి దగ్గర నేను కళ్ళను నీళ్లు పెట్టినా కానీ మాట్లాడు. అలాగే ఇక్కడ తన ప్రజలైనటువంటి వారు వాక్యం వినడానికి, తన ప్రజలైనటువంటి వారు దేవుని మాట వినడానికి, దేవుని బోధ వినడానికి, దేవుని సత్యము తన ప్రజల్లోకి చొప్పించడానికి ఈ ప్రవక్త చివరికి ఎంతవరకు ప్రయాసపడ్డాడంటే, కన్నీరు గార్చి వారికి చెప్పడానికి. అంత ప్రయాస ఎప్పుడు తీసుకుంటాం? అలాగే చెప్పాలి, బాయ్ జాగ్రత్త, అబ్బాయి సవాసం రావచ్చు అని చెప్తాం. రెండోసారి వస్తే ఏంటండి కొత్త చెప్పలా కానీ మన అబ్బాయి పలాని చోటుకి వెళ్తా ఉన్నాడు, అయ్యా బాబాకురా, రే బాబాకురా. ఆ తర్వాత అయ్యగా బాబాకురా, నీ దండం పెట్టుకో. కనుక ఇతరులతో మాట్లాడే విధానంలో, మన బిడ్డలతో మాట్లాడే విధానంలో కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. మన బిడ్డలను అవసరమైతే మనం కన్నీరు కార్చైనా వారి మనస్సులు మార్చాలనుకుంటాం. ఎందుకంటే వారు మన బిడ్డలు, వారి మీద మహాప్రేమ మనకుంది. అలాగే ఈ ప్రవక్త తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అందరి మీద ఎంతో ప్రేమతో ప్రయాసపడుతూ తాను మాట్లాడుతున్నాడు. ఏమిటి అక్కడ మాట్లాడే మాటలంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న సారాంశంలో, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము. ఈ మోసకరమైనటువంటి మాటలు ఆధారం చేసుకొని అన్నాడు. మోసకరమైనటువంటి మాటలు. అక్కడ దేవుని ఆలయం అని పేరు చెబుతా ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో నివసించవలసినటువంటి పరిస్థితి మనకు కావాలి. అక్కడ ఆ పరిస్థితి లేదు. ఆలయం చెబుతా ఉన్నారు. దేవుని ఆలయంలో ఏం జరుగుతా ఉందంటే వ్యాపారం జరుగుతా ఉంది. దేవుని ఆలయంలో ఏం జరుగుతా ఉందంటే రాజకీయం జరుగుతా ఉంది. దేవుని ఆలయంలో దేవునికి ఇష్టమైనటువంటి వాటికంటే మనుషులకు ఇష్టమైనటువంటి ప్రణాళికలు అక్కడ జరుగుతా ఉన్నాయి. కనుక అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మోసకరమైనటువంటి మాటల ఆధారం సత్యమైనటువంటి మాటలు ఆధారం చేసుకోవాలి. అబద్ధపు మాటలు ఆధారం చేసుకోకూడదు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ధ్యానం చేస్తారు వారి మధ్యలో. అనగా దేవుని ఆలయము ఎక్కడుంది? దేవుని
ధ్యానం చేసే దగ్గర ఉన్నది. దేవుని నామము ధ్యానం చేసే దగ్గర ఎక్కడుంది అంటే దేవుని నామము ధ్యానం చేసే గుంపులో ఉన్నది. దేవుని నామమును ధ్యానం చేసే సహవాసంలో ఉన్నది. దేవుని నామమును ధ్యానం చేయడానికి సిద్ధపరుచుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిలో ఉన్నది. ఒక ఊర్లో నేను సర్వీస్ చేయడానికి వెళ్ళాను. ఒక ప్యారిష్లో పనిచేస్తున్నప్పుడు పాస్టర్ గారు పిలిచారు. ఏదంటే పండగ కదంటే రేపు ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం, ఇప్పుడు రిహార్స్ చేస్తున్నాం, రిహార్స్ ప్రార్థన. కనుక ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసింది. కనుక దేవుని ఆలయములో ఏమి రిహార్స్ చేయాలి? దేవుని ఆలయం ఏమి రిహార్స్ చేయాలి? అర్థం రిహార్స్ చేయాలి, ఆటలు రిహార్స్ చేయాలి, ఆరాధన ఏ నిపుణుల లేకపోతే ఇంకేదేదో రిహార్స్ ఎక్కడ చేయాలండి? నేటి సంఘాలలో జ్ఞాపకం చేస్తాం. పండగలంటే సాంఘిక పరమైనటువంటి కార్యాలు, వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మన ఊళ్ళో లేరు, నవ్వలేదు. కొన్ని గ్రామాలలో క్రిస్మస్ పండగ సందర్భంగా కోడినాలు లేకపోతే వెబ్బులి ఇలా అది దేవుని ఆలయం అని చెప్పుకునే చోట అలా జరగడానికి వీలు లేదు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుని ఆలయము దేవుని ఆలయంలాగానే ఉండాలి, దేవుని సంఘము దేవుని సంఘములాగే ఉండాలి. ప్రార్థన చేయడానికి రమ్మంటే ఎరవేదనుకో, ఈ పాస్టర్ గారు మంచివాడు కాదు చెప్పినట్టు నేను మాటించాను. కనుక ఇలాగూ ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని ఆలయమే దేవుని ఆలయమే దేవుని ఆలయమే, కానీ ఈ ఆలయాన్ని మీరేం చేస్తున్నారంటే మోసకరమైనటువంటి మాటలను ఆధారం చేసుకుని దాని మీద మీరు మీ జీవితాన్ని లేక మీ నమ్మకమైనటువంటి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మోసకరమైన మాటల మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోలేము. అందుకనే అక్కడ ప్రత్యేకంగా ప్రవక్త ప్రయాసపడతాం. ఏంటి ఆ మోసకరమైన మాటలు అంటే అక్కడే చదవండి ఒకసారి. ఆ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె 4వ వచనం ఒకసారి చదవండిరా. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వాని యెడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందించకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉన్న యెడల ఈ స్థలము తమకు నిత్యమైన నివాసముగా ఉంటుంది. కనుక ఇది దేవుని ఆలయమే. ఈ ఆలయము ఎలా ఉండాలి అంటే అన్య దేవతలను అనుసరించేదిగా ఉండాలి.
ఉండకూడదు. అలాగే ఈ ఆలయము దేవుని ఆలయమే. ఈ ఆలయంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, పరదేశులకు తండ్రి లేని వారికి, విధవరాళ్లకు న్యాయం జరగాలి. ఎవరికంట? తండ్రి లేని వారికి, విధవరాళ్ల, పరదేశులు. పరదేశులు అంటే ఎవరు? వేరే ఊరు. క్రైస్తవులు అయ్యండి మనం కూడా ఏంటో, ఏ ఊర్లో మీదే, ఈ ఊరు వచ్చి పెట్టడం చేస్తాము. వాక్యంలో చెబుతుంది అలా అంటానికి వీలు. పరదేశులను ప్రేమించాలట, గౌరవించాలి, పరదేశులను ఆదరించాలి. ఇంకా అక్కడ జ్ఞాపకం చేస్తుంది విధవరాడు. భర్త లేడు, ఆవేదన వాళ్ళ న్యాయం గురించి ప్రశ్నిస్తే ఏదమని దిక్కుముక్కు లేకపోతే నేను మాట్లాడు అంటా కదా. బాగా ప్రార్థన పోయా ఉంది, ఆ పక్కనే పండగ రోజు చెట్టుపడ చినుకులు వేస్తా ఉన్నారు. ఏందన్నా నీకెందుకమ్మా, నువ్వు మేరకుండుకో, ఆ పిల్లలు చేసుకునే పని ఆ పిల్లలు ఏదో చేసుకుంటే వాళ్ళు జరిగిపోతావు, నీకు అసలు దిక్కు ముక్కే లేకపోతే ఆ పిల్లలు జరుగుతుందమ్మా. విధవరాండ్రను వారు దేవుని యొక్క ప్రయాసలో వారు ఉన్నప్పుడు, వారు ఎవరైనా సరే వారి మాటలకు ప్రాధాన్యత. ఇంకా తండ్రి లేని పాటలు ఏం చేస్తాం, చిన్నచూపు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, దేవుని ప్రేమ అది సమస్తమును కలిగినటువంటిది. దేవుని ప్రేమ అమూల్యమైనది. ఆ ప్రేమలో ఏ తేడాలు లేవు. అది ఎంతో విలువైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. అయితే ఆ ప్రేమను కలిగి ఉండకుండా, న్యాయం జరిగించకుండా, అన్యాయములకు పాటుపడుతున్నటువంటి పరిస్థితులు. ఈ అన్యాయము జరిగించకుండా ఏం జరగట, క్రియలను, మార్గములను దిద్దుకోవాలి. మార్గమును, క్రియలను దిద్దుకోవాలి. అంటే అర్థమైంది. దేవుని ఆలయానికి రావడం అంటే, దేవుని ఆలయంలో ఏం చేయాలి, మన క్రియలు, మార్గాలు దిద్దుకోవాలి. దిద్దుకోవడానికే దేవుని ఆలయానికి. దేవుని ఆలయానికి ఎందుకు మనం వచ్చేది? దిద్దుకోవడానికి. ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో అప్పుడు ఏమవుతుంది మన పని? దిద్దిన ప్రతివాడు ఏం చేస్తాడు? చక్కగా చదువుతాడు. ముందు దిద్దంది దిద్దాలా రుద్దాలా? నాకు తెలియక చిన్నప్పుడు అనుకునేవాడిని రుద్దాలేమని. అక్షరాలు ఏం చేయాలట? దిద్దాలి. ఎప్పుడు అక్షరాలు దిద్దుతామో ఆ అక్షరాలు మనకు వస్తాయి. ఆ అక్షరాల ద్వారా మనం చదవగలుగుతాం. అలాగే ఎప్పుడైతే మన జీవితాన్ని మనం దిద్దుకుంటామో, అప్పుడు మనం నడవలసిన మార్గము మనకు బోధించబడుతుంది. అప్పుడు మన మార్గములు చక్కగా ఉంటాయి. మన మార్గములలో ఏముంటుందట? దేవుని వెలుగు ఉంటుంది. అందుకంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, వెలుగును, త్రోవలకు వెలుగునై. దిద్దుకోవాలి. కనుక ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో అప్పుడు ఈ నివాసము నీకు శాశ్వతంగా ఉంటుంది. దేవుడు నన్ను విడిచిపెట్టిపోయాడండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదండి, దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి అనే పని లేదట. ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన మార్గమును అనుసరించగలుగుతామో అప్పుడు ఈ నివాసము శాశ్వతంగా నీతో ఉండడానికి ఆయన అనుకరిస్తారు. కనుక ఇది యెహోవా ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయం దేవుంది కాబట్టి
దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క సంకల్పానికే మనం ప్రాధాన్యత. ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడాలి? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు. ఈ చీర ఎంత అయినావా? ఏ కొట్లేదు అన్నావు? నేను ఆ ఊరు పోయింది కానీ నాకు కనపడలేదు ఆ కొట్టు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ మాటలు ఆయన మందిరంలో మాట్లాడడానికి చాలా ఆలోచన చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఏవైనా ఈ మందిరం పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైనటువంటి మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి మాటలకు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడుతుంది. అందుకని ఇక్కడ ఈరోజు చదువుకున్నాం కదా, ఏమో చదువుకున్నాం? ఆత్మా నడుపు సత్యములోనికి పోడే, ఆత్మా నడుపు, ఆత్మాని సాయము నదిగా పోరానిచి, ఆత్మానందముతో దైవారాధన, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పోడే, ఆత్మా నడుపు, అంధత్వము వలన మనమయుండుమా, అంధత్వము వలన మనమయుండుమా, గంధములని యందు వెలుగుటాకు, ఆత్మా నడుపు. ఏమనగలట? మందం. ఆ మందమైనటువంటి హృదయాలు, దండము అంటే గుండె, హృదయం, దండం హృదయం. అంధత్వం వలన ఏమవుతుందట? మన హృదయం మందమైపోతుంది. ఎందుకని అంధత్వం వలన మన హృదయం మందమైపోతుందంటే, చూడండి, గుడ్డోడు ఉంటారు, వాళ్ళ మొహం ఎట్లుంటది? ప్రచారం ఎలా ఉంటుంది? మన కారణం ఏంది? కనపడదు కాబట్టి ఎక్కువ గుద్దుకొని ఎక్కడ మాత్రం ఉందో ఎక్కడ ఉందో తెలియదు. మీరు అబ్జర్వ్ చేయండి, బ్లైండ్ పీపుల్స్ యొక్క ఫేస్ లేక స్కిన్ ఎలా ఉంది? అదే మామూలుగా కరెంట్ చక్కగా ఓ వాళ్ళు ఎన్ని సబ్బులు వాడతారో, ఎన్ని రకాల క్రీమ్స్ వాడతారు, కనుక వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది. అలాగే జ్ఞాపకం చేస్తారు. అంధత్వం అనగా దేవుని దగ్గర గుడ్డితనం కలిగి ఉంటే, మన కళ్ళకు వాక్యం కనపడకపోతే, ఏం కనపడకపోతే, మన కంటికి వాక్యం కనపడకపోతే, మన కంటికి దేవుని మాటలు కనపడకపోతే ఏమవుతుంది? మనకుంటే మాటలు. వాక్యం కనపడితే ఏమవుతుంది? మనకుంటే పలచన అవుతుంది. ఎందుకంటే దేవా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. కనుక దేవుని వాక్యం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దేవుని ముఖం మనకు కనబడుతుంది. దేవుని ముఖం ఒక అర్థంలాగా మనకు కనబడ్డప్పుడు మన హృదయంలో ఉన్న దోషములు, పాపములన్నీ మనకు కనబడతాయి. అందుకనే ఆ ముఖ కాంతిలో మనం చూసుకోవాలి. కనుక ఆలయం, ఈ హృదయము, ఈ దేవాలయము నీ హృదయం అనే ఆలయంగా మార్చబడాలి. నీ హృదయమే ఒక ఆలయంగా మార్చబడాలి అంటే ఏం చేయాలా? నీ యొక్క గుడ్డితనం నుండి, నీ అంధత్వం నుండి నీవు దేవుని సన్నిధిలో వెలిగించబడాలి. రోజు పేపర్ చదువుతాం కదా, పేపర్ ఇప్పుడు తక్కువ అయితే
టీవీలో ఉన్న న్యూస్ చూస్తున్నాం. ఆ టీవీలో కొద్ది తక్కువైంది. ఇప్పుడు ఆడ కూర్చుంటే ఆడ జేబులో సెల్ ఉంటుంది కాబట్టి సెల్లోనైనా న్యూస్. రోజు దేవుని వాక్యం ఎంతమంది చదువుతాం? వాక్యము ఎంతమంది చదువుతాము? కొద్దిసేపు అయినా వాక్యం చదువుతూ ఉంటే వాక్యము ద్వారా మన హృదయంలో ఉన్న దీపం వెలిగించబడుతుంది. ఎందుకంటే మన దేహానికి దీపం ఏంటి కదా? కన్నురా. నీ దేహానికి దీపం ఏంటిది? కన్ను. ఆ కన్నుతో దేవుని వాక్యాన్ని చూస్తా ఉంటే అప్పుడు ఆ కన్ను ఏమవుతుంది? దేహాన్ని వెలిగించి బాగుపడతామా? చూపు శ్రేష్టమవుతుంది. కనుక ఎప్పుడైతే వాక్యమును నువ్వు చూడగలుగుతావో, వాక్యమును నువ్వు చదవగలుగుతావో, అప్పుడు నీ కన్ను తేటగా దేవుని సత్యాన్ని ఎరుగుతుంది. దేవుని సత్యాన్ని ఎప్పుడైతే ఎరుగుతుందో అప్పుడు నీ కంటికి ఏం కనపడుతుంది? నీ దేహంలో ఉన్న ప్రతి మాలిన్యము కనపడదు. అందుకని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఘోర కలుషాంబూల ఘోర కలుషాంబూల దూరంబోగా బోలి మామాతిక బుద్ధి గోరునటులాను ఆత్మ నడుపు సత్యములో నీకి పోడే ఆత్మ నడుపు. ఏంటంట? ఘోర కలుషములు దూరంగా అయిపోతాయి. కనుకయ్యా నా దగ్గర ఉన్నటువంటి కలుషం అంతా దూరంగా పడి, ఎప్పుడైతే నా దగ్గర ఉన్న కలుషం అంతా దూరంగా వెళ్ళిపోతో అప్పుడు ఏమవుతుంది? పారమార్థిక బుద్ధి అంటే ప్రభు దగ్గర ఉన్నటువంటి పరమార్థమైనటువంటి బుద్ధి నా హృదయంలోకి. కనుక కలుషాలన్నీ ఎక్కడ వేయాలి? ఇంట్లో వాటికి వేయాలనా? అరటికాయలు తిన్నాం, పుచ్చకాయలు వస్తుంది తిన్నాం, ఎక్కడ వేస్తాం? డస్ట్బిన్ లో. ఆ డస్ట్బిన్ కూడా ఇంట్లో అంతే ఉంచుకోవటమా? పంచాయతీలు రావడంతో దాని బయటకు. ఎందుకంటే అది కలుషమైంది. కనుక మన జీవితంలో కూడా కలుషాలన్నీ ఏం చేయాలట? ఎప్పటికప్పుడు బయటకు పంపించుకోవాలి. ఎలా వెళ్తాయంటే నీవు ప్రతిదినం ప్రార్థన చేయడం వలన ఆ కలుషమంతటి నుండి నీవు వేరు చేయబడతావు. అందుకని అన్నాడు, ఘోర కలుషంలో నుండి నన్ను దూరముగా. కనుక ప్రతిరోజు డస్ట్ వస్తుంది. ప్రతిరోజు ఆ డస్ట్ బయటికి. నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా నీవు ప్రతిరోజు డస్ట్ వస్తుంది. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనం నీతి ఎక్కువ, మానవునికి నీతి ఎక్కువ, స్వనీతి ఎక్కువ. నీతి కంటే స్వనీతి ఎక్కువ. అందుకని పరిసయ్యుడు సుంకరి వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం చేశాడు? పరిసయ్యుడు లోపలికి వచ్చి చక్కగా ప్రార్థన చేశాడు. డేర్ టు డేర్, ఫైట్ టు ఫైట్ అన్నట్టుగా. సుంకరి లోపలికి రాలేకపోయాడు, బయట నుండి ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన ఇద్దరికి అవసరమే. అయితే ఆ ప్రార్థన జాగ్రత్తగా చేయాలి. కనుక డస్ట్ అనేది ప్రతిరోజు వస్తుంది. ఒక ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి సిలువ వేసుకొని పాపం అయిపోయింది, సాగరిపోయాడు. గడ్డం తీసొచ్చాడు, గుండు చేర్చుకుని వచ్చాడు. అప్పుడు ఆ తెల్ల బట్టలు కూడా తీసేసాడు. కొత్త తాగి వచ్చాడు. అప్పుడు దాకా ఆ 40 రోజులు పాదిరి గారికి ఎన్నంటున్నాడు. అసలు గుళ్ళోనే ఉన్నాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారి కన్నా పట్ల గుళ్ళో ఏమైంది? బలహీనుడు అయ్యాడు. బలహీనుడైతే గుడి ఏం చేసింది? పాదిరి గారు ఏం చేసింది? పాదిరి గారు తాగమని డబ్బులు ఇచ్చిందా? దూరం కాకూడదు. ఏం చేయాలి? అయ్యో నేను ఇన్ని దినాలు ఉన్నాను, బలహీనుడు అయినా మరలా వెళ్ళి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన. ఆయన స్వనీతి ఎక్కువ దేవుని నీతి కంటే. చాలాసార్లు మనం కూడా
దేవుని నీతి కంటే మన నీతి ఎక్కువ. మనం ఎప్పుడన్నా తప్పు చేస్తే ముందు ఎక్కడ అడుగుతాం? గుడికి పోవడం మానేస్తాం. ఇద్దరు ఇంట్లో భార్య భర్త అరుచుకున్నారు, సహజం అరుచుకోవడం. అరుచుకుంటే అటు నుంచి నలుగురు వస్తా, ఇటు నుంచి నలుగురు పోత చూశారు. ఆదివారం పొద్దున్నే గొడవ జరిగింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? మార్తక్కలు ఎటుపాలు చూశారు, వివేకమ్మలు ఎటుపాలు చూశారు. ఈరోజు గుడికి పోతాలే, గుడి మానేస్తారు. ఏం చేయాలి? అయ్యా ఈరోజు ఉదయమే నాకు శ్వాదం వచ్చింది, శ్వాదంలో నేను పోయాను, ఈ శ్వాదం నుంచి నేను విడుదల పొందాలి. కనుక ఏం చేయాలి? అయ్యో స్నానం చేయి, నీళ్ళు కాగబెడతా. ఎందుకమ్మా? కాదు, గుడికి పోతాం. ఇద్దరు సమాధానంతో గుడికి వస్తే ఏమవుద్ది? ఆ గొడవ అంతటితో వెళ్ళిపోద్ది. ప్రభు దగ్గరకు వస్తాం, పశ్చాత్తాపడతాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మనకు మంచి మనసు ఇస్తాడు. ఆ చూసినామంతో నీకెందుకు, ఆ విన్నామంతో నీకెందుకు? కనుక నీతి వేరు, స్వనీతి. స్వనీతితో చాలా సార్లు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి కదా, జరగలా? కనుక ఏం చేస్తాం? జరిగినప్పుడు మనం ఆలోచనలు లోకపరంగా తీసుకుంటాం. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ దిద్దుకోవడంలో నీ జీవితాంతం నువ్వు దిద్దుకోవాల్సిందే. నీవు నేను చనిపోయేంత వరకు మనం దిద్దుకుంటూనే ఉండాలి. కనుక దిద్దుకోవడానికి మనం సిద్ధపడుతూ ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈరోజు చదవబడినటువంటి పరిశుద్ధ పత్రిక పాఠం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ పత్రిక పాఠంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు సంఘం. పౌలు గారు చాలా ఆసక్తితో సేవ చేశాడు. అక్కడి నుంచి వెళతా ఉంటే ఆ పౌలు గారి మీద పడి ఏడ్చారట. ఇంకా ఒక చోట రాయబడింది ఏమని? మెడ మీద పడి ఏడ్చారు. వాస్తవ విశ్వాసులు సేవకుల పట్ల ఎంతో ఆసక్తి, ప్రేమ కలిగి ఉంటారు. మేము చూస్తూ ఉంటాం, ఒక్కొక్క తల్లి తనకు లేకపోయినా దేవుని సేవకుడికి ప్రత్యేకమైనటువంటి రీతిలో వండి పెట్టాలని ఆశపడతాం. కనుక సేవకుల ఎడల బిడ్డలకు, విశ్వాసులకు ఉండే ప్రేమ చాలా గొప్పది. మేము ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలతో కనుక అక్కడ విశ్వాసులు కూడా అక్కడ అలాగూ ఎదుగుతా ఉన్నారట. అయితే అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, సంఘము ఎక్కడ కట్టబడింది? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, సంఘం, చర్చ్. సంఘం అంటే ఎవరు? సంఘము అంటే అర్థమేంటి? ఇప్పుడు మనం ఎవరు? సంఘం. ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదం నుండి సంఘం అనే మాట వచ్చింది. సంఘం అంటే గుంపు, ప్రత్యేకించబడింది. అందుకు సంఘాలు చాలా ఉన్నాయి. గొడ్ర సంఘం ఉంది, మాదిరి సంఘం ఉంది, నాల సంఘం ఉంది. ఇంకా మనం చూస్తే కాఫీ మేస్త్రుల సంఘం ఉంటుంది, ఆటో వర్కర్స్ యూనియన్ సంఘం ఉంటుంది. ఇట్లా రకరకాల సంఘాలు ఉంటాయి. కానీ ఆ సంఘాలన్నీ ఆ కుల ప్రాతిపదిక మీదనో, వారు చేసే వృత్తి మీదనో ఆధారపడింది. కానీ ఈ సంఘం దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది? ఈ సంఘం రక్తం మీద ఆధారపడింది. ఏ రక్తం అది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కనుక ఈ సంఘం ఎవరిది అంటే దేవుడే. ఈ బెల్లంకొండ మండలంలో ఒక ఆటో యూనియన్ ఉందనుకోండి. బెల్లంకొండ మండలం, ఇది రాజుపాలెం మండలం కదా. ఈ రాజుపాలెం మండలంలో ఆటో డ్రైవర్లందరూ ఒక యూనియన్ ఉందనుకోండి. ఆ యూనియన్ ఎవరు మాట్లాడుతుంది? బోధంలో ఒక 40 ఆటోలు ఉన్నాయి,
మేము 40 మంది ఉన్నాం, నేను చెప్పింది మీరు. కానీ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఎవరు మాట్లాడాలి? దేవుని మాటే, దేవుని వాక్యమే. ఎప్పుడైతే దేవుని మాట్లాడతామో క్రమంగా దేవుడు సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయము జరిగించేవాడు, ఆయన పక్షపాతి కనుక ఆయన సమస్తమును న్యాయముగా జరిగిస్తాడు. కనుక పౌలు గారు ఇక్కడ చెబుతున్నాడు, ఇదిగో వాళ్ళమని ఏళ్ళమని విభేదాలతో, ఇదిగో ఈ సంఘము స్వరక్తం ఇచ్చి ప్రభు సంపాదించాడు, ఈ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో మనం సభ్యులము కనుక ఆయన అధ్యక్షతలోనే ఆయన మాటను బట్టే మనం నడవాలి అని జ్ఞాపకం చేస్తాం. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, నేటి సువార్త పాఠం మత్తయి సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ప్రత్యేకంగా చదవబడినటువంటి 34 నుంచి 39వ వచనం వరకు అక్కడ కూడా చాలా గద్దింపు మాటలు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ఎందుకు? యెరూషలేము అది దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క పాదపీఠం. దేవుడు దేవుని ఆలయముగా, దేవుని పాదపీఠంగా ఏర్పాటు చేసుకుంటే ఆ యెరూషలేములో ప్రవక్తలను చంపేవారుగా, ప్రవక్తలను వారు హింసిస్తా ఉన్నారు. కనుక యెరూషలేములో దేవుని పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ పట్టుకున్నారు? యెరూషలేముకు వస్తున్నాడని ఎరిగి కాపలా కాస్తారు. ఇదిగో అలాగే పండక్కి యెరూషలేముకు వస్తాడు, అప్పుడు మనం గురి చూసి పట్టుకుందాం అనుకున్నాం. యూదులు శాస్త్రం జ్ఞాపకం చేస్తున్నారు. కుట్ర, ఈ కుట్ర వలన శోధనలు వస్తాయి. పౌలు ఇదిగో కుట్ర వలన శోధనలు, శ్రమలు ఎన్నో నేను అనుభవించాను. కనుక క్రైస్తవ విశ్వాస సంఘంలో కుట్రలు ఉండటానికి వీలు. మనం ఏం చేద్దాం? సమయం రాని వచ్చిందిగా, అప్పుడు చూద్దాం, అప్పుడు దొరుకుతుంది. ఈ మనసు మనకుందా? జాగ్రత్త, నీలో కుట్ర దాగి ఉందని ఆలోచించి. కనుక కుట్ర వలన శ్రమలు. అలాగే ప్రభువును కూడా శాస్త్రులు, పరిసయ్యులు వారు తిరస్కరించారు. వారు ఆయనను దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోయారు. యెరూషలేమే ప్రత్యేకంగా ప్రవక్తలను చంపుదానిగా మార్చబడింది. యెరూషలేము యూదా మతములకు, యూదా ఆరాధనకు పవిత్రమైనది. కానీ ప్రభు మాటలు వారు జీర్ణించుకోలేక కారణం ఏంటంటే ప్రభు యొక్క మాటలేమో ఆత్మానుసారమైనటువంటి మాటలుగా ఉన్నాయి, ఆ మతమేమో ఆచారపరంగా వెళ్ళిపోయింది. కనుక మనం కూడా పరిశీలించుకోవాలి. ఈరోజు చాలా మంది ఏమంటారు? క్యాథలిక్ చర్చ్, లేకపోతే లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, మెనోనైట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, సాల్వేషన్ ఆర్మీ, ఈ సంఘాలన్నింటినీ ఏమంటారు? ఈ ఏం సంఘాలు? ఆచార సంఘాలు. అందుకని ఏమంటారు? అయ్యో మీకు లోతరంలో రక్షణ లేదు, అయ్యో మా కాడికి మా కాడి రక్షణ. ఎందుకంటా ఉన్నారంటే ఈ భావజాలముతో మనము జీవించడం వలన, ఈ భావజాలముతో మనం ఉండడం వలన మనను తీర్పులోనికి లేక మన మీద ఒక మచ్చబెట్టి వరణగలుగుతాం. ఆ భావజాలం మనలో లేకపోతే మన మీద అంటానికి వీలు లేదు. ఆ భావజాలం ఉండకూడదు. జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, కుట్ర వలన శ్రమలు కలుగుతాయి. కనుక సంఘంలో కూడా కుట్రలు ఉండకూడదు. ఈ కుట్ర అనే మనస్సు ఉండడం వలన విశ్వాస జీవితం నుండి మనం వేరైపోతాం. ఏం కావాలి మనకు అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఆ కుమారుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే కుట్రలు ఏమి లేవు. పశ్చాత్తాపంతో, యథార్థంతో బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, నేను కూడా వెళ్తే నాకు చక్కటి భోజనం దొరుకుతాయా.
పరలోకమందు నేను తండ్రికి నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనుకోవడానికి కూడా నేను యోగ్యుడను అని నేను నా తండ్రి దగ్గర పశ్చాత్తాపడతాను. ఈ మనస్సు ఎప్పుడైతే కలిగిందో ఆ తండ్రికి ప్రేమ, నేను నీ కొడుకును కదా, ఆస్తంతా పోతే పోయింది, చిన్నగా పోయి మయ కాలు పట్టుకుందాం, మా అమ్మకి ఏదో ముచ్చట చేద్దాము, కుట్ర చేద్దాం, ఈసారి పెద్దోడి దగ్గర ఇంకొద్ది భాగం తీసుకుందాం అనుకోలేదు. యథార్థంగా ఏమన్నాడు, ఇక నేను కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, కూలి వాళ్ళ ఒకరుగా నన్ను చేర్చుకో. ఈ యథార్థత ఆ కుమారుడికి ప్రశస్త వస్త్రాలు తొడిగించింది. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో నీవు నేను కూలివాడు కంటే, దేవుని సన్నిధిలో పరిచారకుల కంటే తక్కువ వారు. ఎందుకంటే మనము ఆయన కలువరి శిలువలో కార్చిన ఆ రక్తం ద్వారా కడగబడేటువంటి వారం, మనం దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం. కనుక ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రభు సన్నిధి మనతో ఉంటూ ఉన్నది. అందుకనే చక్కటి మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలయముగా మనం తీర్చబడతా ఉన్నాం. అందుకని ఒకసారి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు జ్ఞాపకం చేసుకొని, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎరగరా? కనుక దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వారిని దేవుడు పాడు. దేవుని ఆలయం అంటే ఇవి ఒక చర్చే కాదు ఇక్కడ చెప్పిన మాట. దేవుని ఆలయం అంటే నువ్వే దేవుని ఆలయం. నిన్ను నువ్వు పాడు చేసుకోవడానికి కూడా నీకు యోగ్యత లేదు. నిన్ను నువ్వు పాడు చేసుకోవడానికి నీకు దేవుడు పర్మిషన్ నా ఇష్టం అండి అంటానికి లేదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. చాలాసార్లు మనం అంటాం, నా ఇష్టం, నేను తాగుతా, నందనాలు ఆడుతా అంటానికి లేదు. నువ్వు కాదు, నేను దేవుడు కొన్నాడు అంటాం కదా అప్పుడప్పుడు. నేను 10 కొత్త అని భార్య కొన్నానుకో, తప్పదు కదరా ఎవరు. ఎందుకంట, ఇదిగో నన్ను కట్టుకున్నావు, నేను నిన్ను కొనుక్కున్నాను, నువ్వు తయారీ ఇంటికి అంతకుముందు వేరు అంటావా లేదు? మరి చూడమ్మా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బంధాలే అంత ఖచ్చితంగా ఉంటే ఆయనతో కూడిన బంధం ఎంత ఖచ్చితంగా ఉండాలి? ఆయనతో కూడిన బంధం ఎంత ఖచ్చితంగా ఉండాలి? నీ దేహంతో నువ్వు దేవుని గణపరచాలి, నీ దేహంతో నువ్వు దేవుని ఆరాధించాలి, నీ దేహంతో దేవుని స్తుతించాలి. అప్పుడు మోసకరమైనటువంటి జీవితం వల్ల ఉండదు, యథార్థమైనటువంటి జీవితం వల్ల, యథార్థ జీవితం వల్ల ఏమవుతాం? వర్ధిల్లుతూ యథార్థమైన హృదయం కలవారు చిగురాకు వలె, అమ్మా చిగురాకు వలె నీతిమంతులుగా దేవుని కృప మనందరికీ తోడైంది, ఆశీర్వదించుగా. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు బలం ప్రతిష్టాలుగా ఉంది. నడిపించుగా.